ఈ పంచపాండవులు వారణావతానికి వెళ్తారు. ఇంకా ఇది మంచిది కాదు అనుకోని. ఎందుకంటే వారణావతంలో ఇక వీళ్ళని ఉంచుదాం, ఒక చోట ఉంటే మొదలవుతోంది. ఎందుకంటే ధర్మరాజు కీర్తి ఆపాటికే ప్రజల్లో వచ్చేసింది. ఈ కథంతా వింటే మీకు ఏ సినిమా గుర్తొస్తోంది? నీళ్ళల్లో పిల్లవాడు పోవటాలు, ఇవన్నీ. అంటే నేను ఎందుకోసం చెబుతున్నా అంటే, కాపీ కొట్టడంలో నెంబర్ 1 ఎవరు అంటే మన డైరెక్టర్లే. ఒక్కసారైనా వ్యాసుడి పేరు వేశారు. వ్యాసుడి పేరు వేయాలి, క్రెడిట్ గోస్ టు వ్యాస. వ్యాసుడు చెప్పిన కథ, దానికి కొద్దిగా పేర్లు మార్చి, ఊర్లు మార్చి, మళ్ళీ అవే లేబుల్స్ మారిపోతాయి, కానీ కథ ఒకటే. ఈ కథనే కొంత మార్పులు. దీంట్లో అవిటివాడైనటువంటి తండ్రి, ఇక్కడ ధృతరాష్ట్రుడు, ఇక్కడ ఇంకొకడు. చూసారా? ఇక్కడ తండ్రి మాట విననటువంటి కుతంత్రములు చెప్పేటువంటి వాడు ఒక కొడుకు, వాడే. ఇక్కడ దుర్యోధనుడు, ఇక్కడ బల్లాల దేవుడు అన్నాడు. ఇడు దుంప. అంటే ఈ పాత్రలు అంటే పేర్లు వేరు, మొత్తం సినిమాటిక్గా ఉంటుంది. అందుకే భారతం అద్భుతం. ఇప్పుడు భారతాన్ని ఇంకా చూడండి, ఇంకా కాస్త మసాలా కలిపి కూడా చెప్పొచ్చు, కానీ ఎక్కువైతే కష్టమని ఆల్రెడీ చాలామంది అంటున్నారు. ఇలా ఉంటుంది అనుకోలేదు భారతం. భారతం ఇలాగే ఉంటుంది. ఇదేదో భాగవతంలాగా భక్తి పారవశ్యంలో ఉండదు. దీనిలో కుతంత్రాలు, కుట్రలు, కుచేష్టలు, గొడవలు, ఫైటింగులు అన్నీ 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 ఉంటాయి. అందుకే భారతం చాలా గొప్ప గ్రంథం, ఈ సమాజానికి చాలా ఇష్టం. వారణావతానికి వెళ్తూ ఉన్న పాండవులతో విదురుడు అంటాడు, అలోహం నిశితం శస్త్రం శరీర పరికర్తనో యోరేత్తి నతుతో జ్ఞంతి ప్రతిఘాత విదం దృశక. మహాభారతంలో అన్ని భాషలు. విదురుడు చెప్పిన ఈ మాట ఒక్క ధర్మరాజుకు అర్థమైంది. కోడ్ లాంగ్వేజ్. మాట మాట్లాడతారు కానీ ఆ మాటలో ఉన్న నిగూఢార్థం తెలిసిన వారికి తెలుస్తుంది. కుంతికి అర్థం కాలే, పక్కనే ఉన్నది ఆవిడ. ధర్మరాజుకు తెలిసింది. వెళ్ళిన తర్వాత అడిగితే, అమ్మా ఇది పరమ రహస్యం. ఏమిటి రహస్యం? అలోహము నిహితం, అలోహము నిశితో శస్త్రం శరీర పరికర్తనం యోవేత్తి నతుతో ఘనంతే ప్రతిఘాత విదం దృశక. అమ్మా, విదురుడు చెప్పిన మాట, నీవు నివాసం ఉండే ఇంటికి అగ్ని ప్రమాదం సంభవిస్తుంది. రక్షించుకోవడానికి బిలములు పనిచేస్తాయి. ఆ బిలమును కనికుడనేటువంటి వాడు తవ్వాడు. కనికుడనేటువంటి వాడు తగలబెట్టింది దుర్యోధనుని యొక్క అనుచరులు. ఇక్కడ చూడండి, చాలా అద్భుతమైనటువంటి ప్రణాళిక వేసినాడు. లాక్షాగృహ దహనం, ఇదే లక్క ఇల్లు. లక్క ఇల్లు తగలబడ్డది. లక్క ఇల్లు ఎప్పుడైతే తగలబడ్డదో పాండవులు లక్క ఇంట్లో పడి తగలబడ్డారు అనేటువంటి వార్త దేశం మొత్తం కూడా వచ్చింది. అందరూ మొత్తుకున్నారు, చాలామంది బాధపడ్డారు. ఆ సమయంలోనే
విదురుడి యొక్క రహస్య ఉపదేశం. ఏం ఉపదేశం? పాండవులకు ఎప్పుడూ సపోర్ట్గా, రాజైన వాడు ఎప్పుడూ ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే, చెట్టు కొమ్మ మీద నిద్రించేటువంటి వాడు ఎంత అప్రమత్తంగా ఉంటాడో అంత జాగ్రత్తగా ఉండాలి తన పొజిషన్ కాపాడుకోవటానికి. చిన్న ఏమరుపాటు కూడా ఉండకూడదు. ప్రమాదాలు రావచ్చు. ఆ ప్రమాదం అనేది అగ్ని వల్ల రావచ్చు, వాయువు వల్ల రావచ్చు. అగ్ని అడవినంతా దహించి వేయగలదు, కానీ కలుగులో ఉన్న ఎలుకలను ఏమీ చెయ్యలేదు. ఇది విదురుడు ఎవరికి చెప్పాడు? ధర్మరాజుకు చెప్పాడు. చూడండి ఎంత నిగూఢంగా ఉంది. వీళ్ళు తగలబెడతారు అని చెప్పలే, వీళ్ళు ఇదే చేస్తారు అని చెప్పలే, ఇలా జరగవచ్చు. కానీ కలుగులో ఉన్నటువంటి ఎలుకను అగ్ని దహనం చెయ్యలేదు. అండర్లైన్ ద పాయింట్. యుధిష్ఠిరుడు బయలుదేరి వారణావతానికి చేరేలేపే దుర్యోధనుడు వారణావతానికి పురోచనుడు అనే శిల్పిని పంపాడు. అతనికి ఏం పని చెప్పారు? పాండవులు నివసించడానికి ఒక ఇల్లు పెట్టాలి. ఆ ఇల్లు ఎలా ఉండాలి? అది క్షణంలో అగ్నిలో దహనమయ్యే పదార్థములతో తయారు కావాలి. మరి ఏవి బాగా తొందరగా అంటుకుంటాయి అంటే జనుము, మద్ది చెట్టు జిగురు, ఎండు గడ్డి, నూనె పులిమిన లక్క, ఇవన్నీ కలిపి ఆ ఇల్లుకు తాపడం చెయ్యండి. ఎవ్వరికీ అనుమానం రాకూడదు. బయట నుంచి చూడటానికి మట్టి ఇల్లులా కనిపించాలి, కానీ లోపల మొత్తం ఇదే ఉండాలి. పురోచనుడు చెప్పిన పని చేశాడు. వారణావతం చేరిన ధర్మరాజు పరివారానికి ఈ ఇల్లు ఇచ్చాడు. ఆ ఇంట్లో నివాసం. పురోచనుడు చెప్పినటువంటి ఒక ముహూర్తంలో లక్క ఇంట్లో ప్రవేశించాడు. ఇంకా చూడండి మహాభారతం, ఆ ఇంటి కూడా ఒక పేరు పెట్టారు, శివం అని. ఆ ఇంటి పేరు శివము. 10 రోజుల పాటు నగరంలో అందరితో గడిపిన తరువాత 11వ రోజున గృహప్రవేశం జరిగింది. ఆ ఇంటిని చూశాడు ధర్మరాజు. చూసి భీముడితో అంటున్నాడు, ఇదంతా బయటికి ఎవరికి తెలియదు, వీళ్లకు తెలుసని బయట వాళ్లకు తెలియదు. దుర్యోధనుడు చేసిన పనిని చూడండి, ధర్మరాజు పోల్చుకున్నాడు. ఏమని? అగ్నిగృహమిదం అగ్నిగృహమిదం. భీమా, లక్కవాసన వస్తోందిరా నీకు అన్నాడు. అవునన్నయ్యా, మరి ఇదేరా తెలివంటే. పండు వాసన తెలుస్తుంది కానీ లక్క వాసన తెలియదురా. అదే గుర్తుపట్టలేను నా అన్నయ్య అన్నాడు. పట్టాలరా, విషం పెడితే తిని పడుకొని నీళ్ళల్లో పడడం కాదు. ఈ ధర్మరాజు చాలా కాన్షియస్గా ఉండేవాడు. ఇక్కడ లక్క వాసన, కొవ్వు వాసన వస్తోంది, ఇది సులభంగా దగ్ధమయ్యే ఇల్లు. భీముడు అన్నాడు, అందుకేనా అన్నయ్య ఇంత దూరం కట్టారు ఇల్లు? మరి ఎందుకోసం కట్టారు అనుకున్నావు? నీ మీద ప్రేమతో, నా మీద ప్రేమతో అనుకున్నావా? ఓహో. అప్పుడు భీముడు అన్నాడు ఒక మాట, అన్నయ్య మనం ఈ ఇంట్లో ఎందుకు ఉండు, ఆ ఇంట్లో ఉన్నాం పదా. అరే, మనం ఎక్కడ ఉన్నా శత్రువులు కనిపెడతారు, అందుకే ఇక్కడ ఉంటే వాళ్ళకి అనుమానం రాదు. ఏదో ఒక ప్రణాళిక వేద్దాం, భయపడక. ఈ లోపల కనికుడు అనేటువంటి వాడు వచ్చి ధర్మరాజును కలిశాడు. ఈ కనికుడు అనేటువంటి వాడు ఎవడు?
వీడు సోరంగం తవ్వటంలో ఎక్స్పర్ట్, అభినవ పంది. అంటే లోపల బొరియలుగా తవ్వటంలో వీడు మంచి ఎక్స్పర్ట్ అట. వాడిని విదురుడు పంపించాడు. ఈ లక్క ఇంటి నుంచి బయటకు ఒక సోరంగం తవ్వారు, మొత్తం అద్భుతంగా సోరంగం. వాడు వెళ్ళిపోతాడు. ఇంకేం ఉత్సవం జరిగింది. ఒక విందు భోజనం పెట్టారు పంచపాండవులు, అందరికి పానీయాలు ఇచ్చారు. అలా మత్తు పానీయం తాగి అందరూ వాళ్ళల్లో దుర్యోధనుడి బంట అయినటువంటి పురోచనుడు కూడా ఉన్నాడు, వాడు కూడా తాగాడు. ధర్మరాజు భీముణ్ణి చూడరా అన్నాడు. అనుకున్న ప్రణాళిక ప్రకారం ఎగ్జాక్ట్లీ టైంకు పాండవులంతా సోరంగ మార్గంలోకి ప్రవేశించారు. కాగడా పుచ్చుకున్నాడు భీమసేనుడు. ఆ ఇంటికి నిప్పు పెట్టేసినాడు. ఎవడు పెట్టాడు? భీమసేనుడే పెట్టేసినాడు. పురోచనుడితో సహా దుర్యోధనుడి డెలిగేట్స్ ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరూ ఆ ఇంట్లో తగలబడ్డారు. మొత్తం పాండవుల్ని చంపడానికి దుర్యోధనుడు పన్నిన కుట్ర అని ఇది మొత్తం తేల్చారు. మొత్తం మీద కొంతమంది వ్యక్తులు చచ్చిపోయారు. ఎవరు చచ్చారో ఎవరికీ తెలియదు. చచ్చిన వాళ్ళు వ్యక్తులు, చచ్చిన వాళ్ళెవరు? దుర్యోధనుడి యొక్క బంట్లైన పురోచనాదులు. బయటపడ్డది పంచపాండవులు. కానీ చచ్చిన బూడిదను చూసి పంచపాండవులే తగలబడ్డారు అనేటువంటి వార్త మొత్తం మందికి బయటకు వచ్చేసింది. అలా కాలిపోయిన ఇంట్లో కాలిపోయిన ఒక స్త్రీ, 5 పురుషుల శవాలు కనిపించాయి. అది నిజానికి పాపం ఒక స్త్రీ కుటుంబం. ఆ స్త్రీ కుంతి అనుకున్నారు, 5 పంచపాండవులు అనుకున్నాడు. దుర్యోధనుడు ఇంకేం ఎంజాయ్గా కూర్చున్నాడు. అమ్మయ్యా హ్యాపీ అయిపోయింది అనుకున్నాడు. ఈ వార్త వినగానే ధృతరాష్ట్రుడు అయ్యో అని ఏడవడం వీడు చాలా గొప్ప నటుడు. కొంతమంది ఉంటారు, ఎవడైనా చావగానే అయ్యో అక్క అని మొదలు పెడతాడు. ఏడవ వీడు దుంపదగా. ఎలా వస్తాయో బిందెల కొద్ది నీళ్ళు వస్తాయి. ఆ నీళ్లు కూడా ఇప్పుడు ఎవరైనా చనిపోతే నీళ్లు రావడం కూడా కష్టమే. కానీ కొంతమందికి ఇలా అంటె నీళ్ళు వస్తాయి గంగనే. ధృతరాష్ట్రుడు ఏడవడం మొదలు పెట్టాడు. కౌరవులంతా నదీ స్నానాలు, పిండ ప్రదానాలు. భీష్ముడు కూడా అర్థం కాలే పాపం. విదురుడు పక్కకు పిలిచాడు. భీష్ముడిని పిలిచి, ఏం భయపడక, పాండవులంతా క్షేమంగా ఉన్నారు. జాతకరీత్యా వాళ్ళకి ఇప్పుడు ఏమీ కాదు, ఇది నీకు నాకు మాత్రమే అన్నారు. సరే అన్నారు.